నమస్తే. మళ్ళీ అది ఆగస్టు 5 సెంటిమెంట్. ఈసారి కేంద్రం టార్గెట్ ఏంటి? ఆగస్టు 5 సాధారణ క్యాలెండర్లో ఇదొక మామూలు తేదీ, కానీ భారత రాజకీయాల్లో ఇదొక సంచలనం. ఈ తేదీ వస్తుందంటే చాలు ఢిల్లీ రాజకీయాల్లో ఏదో తెలియని టెన్షన్. ఎందుకంటే చరిత్ర సాక్షిగా ఆగస్టు 5వ తేదీ మోదీ ప్రభుత్వానికి ఒక బలమైన సెంటిమెంట్. ఇప్పుడు మళ్ళీ అదే ఆగస్టు 5 రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో కళ్ళు చెదరే సంచలన ప్రకటన రాబోతుందా? ఢిల్లీలో జరుగుతున్న బిగ్ స్కెచ్ ఏంటి? అసలు ఆగస్టు 5కే ఎందుకంత స్పెషాలిటీ? 2019 ఆగస్టు 5 దశాబ్దాలుగా కాశ్మీర్ను బంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టించింది. సరిగ్గా ఏడాది తర్వాత అయోధ్యలో 500 ఏళ్ల కల అయిన రామ మందిర నిర్మాణానికి అంగరంగ వైభవంగా భూమి పూజ జరిగింది కూడా ఇదే ఆగస్టు 5న. ఒకవైపు సెంటిమెంట్, మరోవైపు వ్యూహం. ఈ రెండింటి కలయికే మోదీ సర్కార్ మార్క్ పాలిటిక్స్. మోదీ తన మంత్రుల టీంలో భారీ మార్పులు చేయబోతున్నారా అంటే, సరిగ్గా పనిచేయని పాత మంత్రులను పక్కన పెట్టి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్లకు మరియు యువతకు ఛాన్స్ ఇస్తారా? ఎప్పటి నుంచో ఉన్న పాత చట్టాలను తీసేసి దేశమంతా ఆశ్చర్యపోయేలా ఏదైనా కొత్త బిల్లును పార్లమెంట్లో పెడతారా? ఉదాహరణకు దేశమంతటా అందరికీ ఒకటే చట్టం ఉండేలా యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారా? పాలనలో ఎక్కడ అవినీతి లేకుండా చేయడానికి, సామాన్యులకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందేలా ఎవరు ఊహించని పెద్ద మార్పులు ఏమైనా చేయబోతున్నారా? రాబోయే నిర్ణయం ఏదైనా ఇది ఇండియన్ పాలిటిక్స్ లో మరో గోల్డెన్ చాప్టర్ గా మిగిలిపోతుందని దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించడం ఖాయమని పొలిటికల్ పండితులు బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరు మోదీ అండ్ షా. వాళ్ళ ఆలోచనలు సామాన్యుల ఊహకందం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ ఆగస్టు 5న మోదీ సర్కార్ ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.